వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలతో పాటు అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు చూడడానికి కడప జిల్లా నుంచి దాదాపు 40 మంది ఇక్కడి నుంచి ఒక టీమ్గా బృందంగా ఏర్పాటయ్యి అటు అన్ని ప్రాంతాలను పర్యటించిన తర్వాత నేపాల్కి వెళ్ళి అక్కడ చిక్కుకున్నటువంటి బాధితురాలు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎప్పుడు మీరు నేపాల్కి వెళ్ళారు? అసలు ఏంటి పరిస్థితి? 8వ తేదీ నైట్ చేరుకున్నామండి మేము నేపాల్కు. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ విషయం మాకేం తెలియలేదు. యథావిధిగా మళ్ళీ మేము అక్కడ మా కార్యక్రమాలన్నీ చూసుకున్న తర్వాత పశుపతినాథ స్వామి గారి గుడికాడికి వెళ్ళి అక్కడ స్వామివారి కార్యక్రమాలు ముగించుకొని 10 గంటలకు రూమ్కి వచ్చి రూమ్లో ఉండి కొంచెం అలజడిగా ఉంది అని చెప్పినని గుడికి వెళ్ళకుండా అక్కడే ఉన్నాం. తర్వాత 12కు అట్లా అమ్మవారి శక్తిపీఠానికి దగ్గరే మేము ఉండే రూమ్కు ఆ శక్తిపీఠానికి దగ్గరే అడిగిపోయి చూసుకొని వచ్చి రూమ్లో మేము వచ్చేటప్పటికే గలాటగా అందరూ అరుస్తా కాల్చుకుంటా షాపులు మూయకుండా ఉంటే వాళ్ళని అరుచుకుంటా చేసుకుంటా వచ్చినారు. మా హోటల్ వాళ్ళను కూడా అక్కడికి అన్నీ మూసేసి కొంచెం స్వెటర్ తెరిచిపెట్టినారు మా వాళ్ళు. తెరిచిపెట్టింటే మేము లోపలికి వెళ్ళిపోనిచ్చి వాళ్ళను వాటర్ అడిగారు. వాటర్ అడిగితే వాళ్ళు వాటర్ ఇచ్చి వాళ్ళకందరికీ నీళ్ళ బాటలు ఇచ్చారు. నీళ్ళ బాటలు తీసుకొని వాళ్ళు అరుచుకుంటా పోయినారు. మేము కర్టన్లు తీసి చూసినాం కానీ మేము రోడ్డు పైకి పోయి చూడలేదండి. అక్కడ చాలా అలజడిగా ఉంటే మన పరిస్థితి ఏందని భయంగా ఉన్నాము. ఆ రోజు 6 గంటలకు బయలుదేరాలనుకునే వాళ్ళము. నైట్ 10:30కు బయలుదేరితే 10:30కు బయలుదేరినప్పుడు మా బస్సు అటాక్ చేసి రాళ్ళు విసరడం చేసినప్పుడు మాకు డ్రైవర్ వచ్చి చాలా తెలివిగా తను మళ్ళీ హోటల్కు తీసుకొచ్చేసి ఆ హోటల్లో వచ్చి వాళ్ళ హోటల్ యాజమాన్యం కూడా ఆ స్వెటర్స్ వేసేసి మీరు బయటికి రావద్దండి అని చెప్పినారు. మళ్ళీ ఉదయం 10 నుంచి మేము లోకేష్ సార్తో కానీ ఎవరితోనైనా వీళ్ళు మమ్మల్ని పిలిచకపోయిన విజయమ్మ గారు అందరితో మాట్లాడి చేసి మా ఆధార్ కార్డులు పంపించి మీకు హెలికాప్టర్ కానీ ఏదో ఒకటి చేసేది మన ఇండియా వాళ్ళను అందరినీ సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి నేను లోకేష్ సార్ హామీ ఇచ్చిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది. మేము అక్కడ జరిగిన పరిస్థితులు ఇంటి దగ్గర ఎవరికీ చెప్పలేదన్నమాట. కుటుంబంలో ఆ విజయమ్మ గారి భర్తకు ఒకరికి చెప్పినాము. లోకేష్ సార్తో కమిషనర్ సార్తో వాళ్ళ భర్త గారు అక్క అందరూ మాట్లాడి చేసి మమ్మల్ని సురక్షితంగా వైజాగ్కు పంపించినారు హెలికాప్టర్లో. అక్కడి నుంచి హెలికాప్టర్లో మళ్ళీ తిరుపతికి పంపించారు. అక్కడికి వస్తే తనకి మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, వాసు సార్ గారు అందరూ అక్కడికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎట్లా మీ పరిస్థితి ఏమి అని చెప్పినని మమ్మల్ని చాలా ఇదిగా మాకు గౌరవంగా మమ్మల్ని తీసుకొచ్చి మా ఇండ్ల దగ్గర చేర్చారండి. వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. ఒక రకంగా అక్కడ భీకరమైనటువంటి వాతావరణం, భయం అనిపించలేదా? చనిపోతామన్నటువంటి భయం అనిపించలేదా? మాకు ఆ భయం అనిపించిందంటే ఇంకా మేము లేము రాళ్ళు పడినప్పుడు అని చెప్పినని ఇదితో వాళ్ళు బస్సు మీద రాళ్ళు వేసినప్పుడు మాకు నోట మాట రాలేదు. నేను ఎప్పుడు బాబానే తలుచుకుంటాను, ఆయనే తలుచుకుంటా ఉండేను. తలల కిందికి వంచేసి 2 సీట్ల మధ్యలో బస్సు ఆ తలలు వంచేసి ఆ డ్రైవర్ షేప్గా మమ్మల్ని తీసుకొచ్చారు. మాకు భయమే ఉండిందమ్మా, మన పరిస్థితి ఏమి అని చెప్పినని భయమే ఉండింది. భయం లేకుండా ఎట్లుంటుంది? అట్లా జరుగుతా అంటే అగ్గి పెడతా వాళ్ళు అట్లా చేస్తా చెంతా అంటే గుడికి పోయి వస్తా చూసాం మేము అక్కడ. అట్లా చూసినప్పుడు మన పరిస్థితి ఎట్లా, మనం ఈ నుంచి ఎట్లా దాటుకుండేది అన్నప్పుడు సార్ లోకేష్ సార్ కొంచెం ధైర్యం చెప్పి మీరు భయపడద్దు, రూమల్లో నుంచి బయటికి రావద్దని చెప్పి నేను ఎప్పుడు చెప్పినాడో అప్పుడు మాకు కొంచెం ధైర్యం ఇచ్చి ప్రశాంతంగా అక్కడ పిలిచకపోయిన యాజమాన్యం కానీ మా తిండికి కానీ మాకు ఉండడానికి అకామిడేషన్ కానీ ఏ కొరత లేకుండా మాకు చేసినారు. మీరు ఎప్పుడు లోకేష్ సార్కు ఈ విషయాన్ని చెప్పారు, మేము ఇట్లా చిక్కుకున్నామని? అంటే సాధారణంగా దేశం కాని దేశం, ఆ దేశంలో మనం వెళ్ళాం, మన ఆనవాళ్ళు తెలుసుకోవాలంటే మనకు ఒకటి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఆ సమాచారాన్ని ఎప్పుడు ఇచ్చారు? అసలేంటి? మాకు 9వ తేదీ నైటు అట్లా జరిగే తలకి 10వ తేదీ అంతా ఆ ప్రయత్నంలోనే ఉండి 10వ తేదీ నైటుకు సార్ ఒక లెటర్ పంపించినట్టు మాకు ఇట్లా పొద్దున్నే మీరు 8:30కు బయలుదేరి వెళ్ళిపోండి, దానికి మేము సపరేట్ విమానం ఏర్పాటు చేసినాము,
1:12:50 మీకు ఆడ ఫ్లైటు మేము ఇక్కడి నుంచి పంపిస్తాండాము అని చెప్పినని చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అక్కడికి పోయి అన్నీ చూసుకొని చేసుకున్న తర్వాత అక్కడ మేము బయలుదేరి మళ్ళీ వైజాగ్ వచ్చాము. వైజాగ్ నుంచి బయలుదేరి రేణిగుంట తిరుపతి వచ్చి అక్కడి నుంచి బస్సు పెట్టారు కడపకు వచ్చేసి ఘటన జరిగిన తర్వాత ఎన్ని రోజుల పాటు మీరు అక్కడ చిక్కుకోవాల్సి వచ్చింది? 2 రోజులు ఉన్నామండి కాట్మాండు. 2 రోజులు. ఆ రోజు ఆహార పానీయాలు కానీ ఆహార పానీయాలతో ఎలాంటి కొరత లేదు. మమ్మల్ని పిలిచకపోయినాడు. మేము ఇంటికాడ అన్ని రకాలు చేసుకొని తినమో తెలియదు. ప్రతిరోజు మాకు అంత టయానికి టీ కానీ టిఫిన్ కానీ భోజనం కానీ 2-3 రకాల కూరలు కానీ రసము మజ్జిగ అన్నీ ఉండేటట్లు చేసి పెడతా ఉన్నాడు. ఎలాంటి కొరత లేదు భోజనానికి. అంటే మేము 1వ తారీఖు పోయినప్పటి నుంచి కూడా మాకు భోజనాలతో ఏమి ఇబ్బంది లేదు. భోజనాలు బాగా పెట్టారు. అంటే అమ్మా మీరు అక్కడ చిక్కుకున్న తర్వాత ప్రాణభయం అంటే పోతామో పోలేదన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా మీరు ఇండియాకి రాగానే అంటే వైజాగ్ రాగానే ఏమనిపించింది, అసలు ఎలా అనిపించింది మీకు? వైజాగ్ రాగానే మా ఫోన్లు అన్నీ కలిసి అందరూ ఇది చూసిన తర్వాత మాకు అక్కడ ఉండేటప్పుడు ఫోన్లు కరవలేదు కదా, అందరూ ఫోన్లు చేస్తున్నాయి. మా శ్రీవారి సేవకులేమి మా శ్రీవారి కుటుంబం అని మేము ఒకటి పెట్టుకునే వాళ్ళందరూ ఫోన్లు చేస్తా అంటే మా బంధువులు కానీ అందరూ ఫోన్లు చేస్తా అంటే మాకు సంతోషం కన్నా బాధ కన్నా సంతోషం ఆనంద బాష్పాలు ఉప్పొంగినట్లు అట్లా అనిపిస్తా వచ్చిందన్నమాట మాకు. ఇప్పుడు కూడా పద్ధతి నుంచి ఛార్జింగ్ లేకపోయినా కూడా అందరూ ఫోన్లు చేస్తా అంటే అందరికీ చెప్పుకుంటా చేసుకుంటా ఇది చేసుకుంటానే ఉండాం మేము. అంటే ఇప్పుడు మీరు ప్రాణాలతో బయటపడిన తర్వాత వైజాగ్లో మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఆ తర్వాత తిరుపతిలో ఎవరు రిసీవ్ చేసుకున్నారు, సురక్షితంగా ఇక్కడికి ఎవరు చేర్చారు? బాలకృష్ణ సార్ వాళ్ళ అల్లుని పేరు ఏం పేరో నాకు తెలియదు. ఆయన కదా ఇంకొక ఆ సార్ గారు కానీ మమ్మల్ని అడిగి మీరు ఏమి ఇబ్బంది లేదా అని మాకు స్నాక్స్ ఇచ్చి టీ ఇప్పించి అంతా ఇది చేసినారు. అక్కడ కలెక్టర్ కానీ అందరూ మాకు వాళ్ళందరినీ చూసి తలకి ఇంత జరిగినా మా అమ్మగల్లా ఇంత ఆనందంగా ఇట్లా తీసుకొచ్చారా, ఇట్లా చేశారా, మాకు ఇంత ఇదే అని చెప్పినది సంతోషం అయిపోయింది అనమాట. ఈ తెలుగు మాట్లాడే మాటలు వచ్చేతలకినే సంతోషం అయిపోయింది మాకు. అక్కడ అంతా హిందీ అది మాట్లాడుతూ ఉంటే మనకు అర్థం కాదు కదా, ఇలా చూస్తానే ఆనందంగా అనిపించింది. రేణిగుంటకు రండి మా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు, వాళ్ళ సారు వాసుదేవరెడ్డి సార్ గారు అందరూ, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదండి. వాళ్ళు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని అందరూ సార్ వాళ్ళు మమ్మల్ని సురక్షితంగా అన్నీ అడిగి భోజనాలు పెట్టించి హోటల్లో నిలిపి బస్సు ఇచ్చి 3 గంటలకంతా మేము కడపకు వచ్చేటట్లు చేర్చినాం. సో మొత్తం మీద లోకేష్ చొరవతో బయటపడినాం. లోకేష్ చొరవతో బయటపడినాం. అండ్ ఎప్పుడు మేము మర్చిపోం. పునర్జన్మ ఇచ్చినాడు. అది చెప్పుకోలేం సార్. మా జీవితంలో ఇది మర్చిపోని ఘటన సార్. సో మొత్తం మీద ఇది మరపురాని ఘటన. మాకు పునర్జన్మనిచ్చినటువంటి నారా లోకేష్కి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే నేపాల్లో చిక్కుకున్న తర్వాత ప్రాణాలతో బయటపడతామన్నటువంటి భావన కూడా లేదు. ఎందుకంటే ఇక్కడే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నటువంటి భయంతో బిక్కుముట్టు జీవించాల్సినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ హోటల్ యాజమాన్యాలు కావచ్చు, ఫుడ్ కొరత ఎలాంటి కొరత లేదు, కానీ భయం అనేది ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో నారా లోకేష్ ప్రత్యేకమైన చొరవ చూపి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సురక్షితంగా కడపకు చేరుకునే విధంగా కూడా ఆయన ఏర్పాటు చేయడం ఇది చాలా సంతోషదాయకం. ఒక్కసారిగా ఏపీలో అడుగుపెట్టాం అంటే తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టగానే తెలుగు భాష వినగానే నరాలు నిక్కబడుచుకున్నాయి. ఎంతో ఆనందం వేసినటువంటి విషయాన్ని మనతో పాటినటువంటి బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.